ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే కొన్ని చెప్పాను కదా, రీసెంట్ గా కొన్ని పర్చేస్ చేశాను అనేసి. అవేంటో నేనైతే చూపిస్తాను. ఫస్ట్ గా అయితే నేను పట్టీలు తీసుకున్నాను. అవి ఎట్లా ఉన్నాయి అని నేనైతే చూపిస్తాను. నేను రీసెంట్ గా మల్బార్కి వెళ్ళా, రీసెంట్ గా నేనైతే ఖజానాకి వెళ్ళాను కదా, అక్కడైతే నేను గోల్డ్ అయితే పర్చేస్ చేశాను. అదైతే ఫోటో అయితే యాడ్ చేస్తాను వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సిల్వర్ పట్టీలు తీసుకున్నాను, అవి ఇదేనమాట. సో నేను యాంటిక్ పీస్ లో తీసుకున్నాను అనమాట. ఇది పింక్ స్టోన్ అనమాట, పింక్ అండ్ వైట్ స్టోన్ అనమాట. సో నాకు ఈ పట్టీలు ప్రైస్ వచ్చేసి 6,000, అరౌండ్ 6,000 పడింది నాకు. ఇక్కడ మనకు హుక్ పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా మనకు ఇలా స్టోన్ టైప్ ఇచ్చారు. మీకు దగ్గరగా చూస్తున్నాను. సో ఇది ఫంక్షన్ గానే, అకేషనల్ గానే వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది అనమాట. ఇది నా పట్టీల కలెక్షన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నేను చాలానే పట్టీస్ అయితే వేసుకుంటూ ఉంటాను అనమాట. దీంతో పాటు నేను కొన్ని మెట్టెలు కూడా సెలెక్ట్ చేసుకున్నాను యాంటిక్ పీస్ లో. ఇవేనమాట. ఇవి అరౌండ్ 1,200 అలా పడింది నాకు ప్రైస్ అయితే. చాలా బాగున్నాయి, యూనిక్ గా ఉన్నాయి. ఎందుకో స్టోన్ టైప్ తీసుకుందాం అనుకున్నాను, నాకు అంత కలెక్షన్ అయితే అక్కడ మంచిగా లేదు. సో అందుకనేసి నాకు మ్యాచింగ్ గా ఉంటుందని ఇది కొంచెం స్ట్రాంగ్ గా అనిపించింది. దట్ టు రీజనబుల్ గా కూడా ఉందన్నమాట. ఎలా ఉన్నాయో నాకైతే వీడియో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. చాలా మందిని అడుగుతున్నాను, ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. ప్లీజ్ రెస్పాండ్ మై క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వెండి పట్టీలు, మొబైల్ టైప్ అనమాట. ఇది ఈ పట్టీలు అయితే నేను తీసుకున్నాను. గ్రీన్ అండ్ డాష్ పాయింట్స్ ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి. కడా టైప్ బ్రాస్లెట్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇది అరౌండ్ 16 grams ఉందనమాట. మొత్తం గోల్డే తీసుకున్నాను నేను. వేస్టేజ్ పోతుంది కదా స్టోన్స్ అలా తీసుకుంటే, అందుకోసం అనేసి నేనైతే ఇవైతే ఇలాగా ప్లాన్ చేస్తున్నాను. డీటెయిల్ గా అయితే నేను చూపిస్తాను చూడండి. ఇలా 3 balls వస్తాయి మనకు సర్కిల్లో. ఇదైతే మనకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఎట్లా పెట్టుకున్నా కూడా మనకు ఎక్కడ వంగిపోవటం కానీ ఎక్కడ ఉండదు. మనకైతే ఇదైతే హుక్ మోడల్ ఇచ్చారు. సో ఈజీగా మనం ఎవరి హెల్ప్ లేకుండా కూడా మనము ఇట్లయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా తీసుకున్న బుట్టాస్, ఇవి రేడియం పాలిష్ లో తీసుకున్నాను. అది నెక్స్ట్ టైం అయితే మీకు పెట్టుకున్నాను ఆల్రెడీ. మీకు ఏమన్నా క్లియర్ గా లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇలా కింద హ్యాంగింగ్ టైప్, ఇది రేడియం పాలిష్ అనమాట, నాట్ స్టోన్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇంకా అంతకుముందు నేను రెగ్యులర్ గా అయితే చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. అవి వచ్చేసి ఇవి ట్రయాంగిల్ షేప్ అనమాట. రెగ్యులర్ గా అయితే నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను. తర్వాత నాకు కొంచెం చిన్న ఫంక్షన్ ఉందనేసి నేనైతే ఇవి హ్యాంగింగ్ టైప్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది రేడియం పాలిష్. అరౌండ్ ఇది అయితే 6 సవర అంటారు కదా. సవర అంటే కొన్ని చోట్ల 8 grams వస్తారు, కొంతమంది 10 grams అంటారు కాస్ట్ అనేది. బట్ ఇదైతే నాకు 5 grams లో అయితే వచ్చేసింది. నేను 5 grams లో తీసుకున్నాను. అండ్ ఇది చెప్పాను కదా మీకు, ఈ కడా టైపు బ్రేస్లెట్ వచ్చేసి 16 grams అనమాట. నాకైతే ఇలా ఉప్పు పెట్టుకోవడానికి. ఇది నేను GRT లో తీసుకున్నానండి. అంతకుముందు నేను కొన్ని స్కీమ్స్ అయితే పే చేసేదాన్ని కదా, సో మీకు క్లియర్ గా ఉండటం కోసం నేను. సో ఇది 16 grams GRT లో తీసుకున్నాను.
ప్రైస్ అప్పుడు అయితే నాకు పర్ గ్రామ్ వచ్చేసి 5,000 చేంజ్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 7,000 చేంజ్ ఉంది కదా. గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది, ఫ్లక్చుయేషన్ అవుతూనే ఉంటాయి. బట్ నాకు ఆ టైంలో అది నాకు హై కాస్ట్ అనిపించింది. ఎందుకంటే బిఫోర్ కరోనా ప్రైజెస్ కానీ ఆఫ్టర్ కరోనా ప్రైస్ కానీ కంపేర్ చేసుకుంటే మనకు చాలానే వేరియేషన్ చాలా ఉంది కదా. తర్వాత లాస్ట్ 1 year నుంచి కూడా మనకు గోల్డ్ లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. నాకైతే నేను అప్పుడు తీసుకున్నప్పుడు కొన్ని వస్తువులు తీసుకున్నప్పుడు 4,000 చేంజ్ అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు 7,000 చేంజ్ అనుకుంటాను. మొన్న రీసెంట్ గా కొన్ని చిన్న షాప్లు అయితే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అని చెప్పరు, బట్ వాళ్ళు గ్రామ్ ప్రైజే 8,000 అలా అయితే చెప్తున్నారు కదా. సో అలా కొన్ని షాప్స్ బట్టి వేరియేషన్స్ అయితే ప్రైస్ వేరియేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ పట్టీలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. సో ఎవరికైనా కావాలంటే నేను డీటెయిల్ గా అయితే పిక్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఎవరైనా కావాలనుకున్నా కూడా ట్రై చేయండి, బాగున్నది కలెక్షన్స్. నేను ఖజానాలో తీసుకున్నాను. ఇంకా మీకు ఎక్కడైనా ఉంటే మాత్రం నియర్ గా మీరు ప్లాన్ చేసుకోండి. ప్రైస్ నాకు చాలా హై అనిపించింది, ఎందుకంటే నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న పట్టీలు వచ్చేసి అరౌండ్ 6,000 7,000 పడింది. అది పెద్ద పట్టీలు. బట్ ఇప్పుడు వచ్చేసి ఇవి 8 grams 7 గుర్తులేదండి. నేనైతే మీకు బిల్ అయితే షేర్ చేస్తాను. నేను పాపిడి బిల్ల కూడా పిక్ యాడ్ చేస్తాను చెప్పాను కదా. అది 4 grams 600 పాయింట్స్ అనమాట సంచేంజ్. అది నాకు అరౌండ్ 52K పడింది. ఇది వచ్చేసి నాకు 6,000 అని చెప్పాను కదా. ఇది 6,000. ఇంకా ఈ యాంటిక్ పాలిష్ లో ఉన్న మెటల్ వచ్చేసి 1,200 అలా పడ్డాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే నేనైతే పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. మీకు అవైలబుల్ ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హ్యాపీ లైఫ్ స్టైల్.